నారాయణ గారు దాని గురించి వివరణించే క్రమంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు ఇల్లు దక్కకుండా చేశాడని చెప్పేటువంటి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ గారిని వాళ్ళ అధినేత చంద్రబాబు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఇల్లు గురించి కానీ ఇళ్ల స్థలాల గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు లేదని చెప్పి ముందుకు చెప్పదలుచుకున్నాం. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 19 వరకు కానీ ఎక్కడైనా సరే ఒక గజం స్థలం మీరు పేదవాళ్ళకి ఇచ్చారని అడుగుతా ఉన్నా. కేవలం మీరు స్కీములు పెట్టేది మొత్తం స్కాముల కోసమే. టిడ్కో ఇళ్లలో మీరు దోచినటువంటి దోపిడీ దాదాపు 9,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన పరిస్థితి మనం చూసాం. మీరే చెప్పారు కదా, 7 లక్షల ఇళ్లకి మేము ప్లాన్ చేసుకున్నాం, అందుట్లో 5 లక్షల ఇళ్లకి అనుమతులు ఇచ్చామని చెప్పేసి అన్నటువంటి మీరు జూలై 17 నాటికి మీరు ఏదైతే టెండర్ ఇచ్చారో టెండర్ ప్రక్రియ పూర్తయినాక దాదాపు 5 కంపెనీలకి మీరు అనుమతులు ఇవ్వడం జరిగింది. అందుట్లో ఎల్ఎన్టీ కావచ్చు, అదేవిధంగా ఎన్సీసీ కావచ్చు, టాటా కావచ్చు, సింపోజ్ అని చెప్పేసి 5-6 కంపెనీలతోటి మీరు ఒప్పందం కూర్చుకొని తీరా 2019 మీరు దిగిపోయిన నాటికి కట్టిన ఇళ్ళు అయ్యాయంటే సుమారు 77,000 ఇళ్ళు మాత్రమే కట్టగలిగారు. దీంట్లో అనేకమైన అవినీతి జరిగింది. మీరు ఆ రోజు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి స్క్వేర్ ఫీట్స్కి ఇచ్చేటువంటి ఆ రోజునటువంటి నిర్మాణ వ్యయం దాదాపు 1,000 రూపాయలు అట్లా ఉంటే మీరు 2,300 రూపాయల స్క్వేర్ ఫీట్కి మీరు అనుమతులు ఇచ్చి ఒక రకంగా దోపిడీకి పాల్పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎక్కడో మరి నేను చెప్పారు, మేము ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి వచ్చాము, సాంకేతిక అందిపుచ్చుకోమని చెప్పేసి. సహజంగా కోస్టల్ ప్రాంతంలో తుఫాను ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో కాంక్రీటు బేస్గా నీళ్ళు నిర్మాణం చేయడం అనేది అది అవసరం. కానీ రాష్ట్రం మొత్తం ఒకే ఫార్ములా తీసుకొని కేవలము కంపెనీలకి మీకు మధ్య లాలూసీలో కేవలం పేద ప్రజల యొక్క సొమ్మును దోసుకోవడం కోసం మీరు ఉపయోగించుకున్నారు తప్ప మీరు నిజంగా పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడానికి ఉద్దేశంతో మాత్రం కట్టలేదనే దానికి అంతకంటే సాక్ష్యం లేదు. మీరు తీరా జూలై అయితే దిగిపోయిన నాటికి 2019 నాటికి ఇల్లు నిర్మాణం చేపట్టిన 77 ఇళ్లలో కూడా పూర్తిగా ఎక్కడా కూడా మౌలిక వసతులు ఎక్కడా కూడా ఏర్పాటు చేయకుండా కరెంటు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏమి లేకుండా, అంతర్గత రోడ్లు కానీ ఏమి లేకుండా మీరు ఓన్లీ స్కెల్టన్ లాగా కట్టి మాత్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏదైతే ఆ ఇళ్లలో ఉన్నటువంటి అవినీతి మొత్తాన్ని రివర్స్ టెండరింగ్ ధర దాదాపు 4,000 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి ఆదాయం రివర్స్ టెండర్ తెచ్చుకోగలిగారు. అదే కాకుండా మీరు ఏదైతే 3 ఫేజులుగా 300 చదరపు అడుగులు, అదేవిధంగా 365 చదరపు అడుగులు, అదేవిధంగా 430 చదరపు అడుగులు 3 రకాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మీరు పేదవాళ్ళ దగ్గర ఒక్కొక్క ఇంటికి 50 లెక్కను వసూలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. తీరా మీరు డబ్బులు మొత్తం జమ చేసుకొని వాళ్ళకి ఇల్లు నిర్మించే దగ్గర ఇచ్చే దగ్గర మాత్రం మీరు ఎక్కడ కూడా పూర్తిగా చేయడం పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో దాదాపు 20% వరకు నిర్మాణం ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి దాదాపు ఆయన దిగిపోయే నాటికి 154,000 ఇళ్లని ఉచితంగా రూపాయికి అందించినటువంటి ఘనత ఈరోజు పేదవాడికి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజునటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హయాంలో. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా సెంటు స్థలమైనటువంటి పరిస్థితుల మధ్య దాదాపు 30 లక్షల మందికి స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి, పేదవాడికి ఇంటికి స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏ రోజైనా మీరు ఒక గజం స్థలం ఇచ్చారా ఎక్కడన్నా? అదే క్రమంలో దాదాపు 20 లక్షల ఇళ్లుకి నిర్మాణానికి చేస్తే ఇప్పటికి 10 లక్షలు పూర్తయి మొత్తం కూడా గృహాల్లో ప్రవేశించి మరి గ్రామీణ ప్రాంతాల్లో పునరావాసానికి పెద్దపీట వేసి పేదవాడికి సొంతలు కల నిజాన్ని సహకరించినటువంటి పరిస్థితి ఈరోజు మన జగన్మోహన్ ప్రభుత్వం చూసాం. కానీ మీరు ఒక మాట అన్నారు, రాజధానిలో పేదవాడు ఉంటే సోషల్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందని చెప్పేసినటువంటి పేదవాళ్ళని అవమానపరిచినటువంటి పరిస్థితి మీ దగ్గర పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింది పెట్టడం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నారాయణ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, వాళ్ళ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కావచ్చు వైఎస్ఆర్ పార్టీకి తప్ప మీకు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు స్కీములు అంటే మీ ప్రభుత్వంలో స్కాములు మాత్రమే. ఏదైతే మీరు పేదవాడికి టిడ్కో ఇల్లు కడతామని చెప్పేసి మీరు ఏదైతే టెండర్ ప్రక్రియ చేపట్టి ఇల్లు నిర్మాణం చేపట్టారో ఇల్లు మాత్రం పూలేదు, కానీ మీ జేబులు మాత్రం నిండి. ఇది వాస్తవం. మీరు చూడండి, ఈ టిడ్కో ఇల్లు ఇప్పటికీ కూడా దాన్ని పూర్తి చేయనటువంటి పరిస్థితులు ఉంటారు. కారణం ఏంటంటే పేద ప్రజలకి నిర్మాణం పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వ నిధుల మొత్తాన్ని మీరు కంపెనీల పేరుతో మొత్తం కూడా జేబులు నింపున్నారు. కనుకనే ఇప్పటికీ కొన్ని అసంపూర్తినటువంటి పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో వారు అధికారంలోకి వచ్చినాక పేదవాడికి ఎక్కడ కూడా
రూపాయి రూపాయి ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాదు మీరు ఏదైతే పేదవాడికి 20 సంవత్సరాల పాటు ఎంఓ చేసుకొని ఏదైతే వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి దాదాపు 7 లక్షల చిల్లరు, అదేవిధంగా 8 లక్షల చిల్లరు, అదేవిధంగా 6 లక్షల చిల్లర, ఇట్లా 3 రకాలుగా ప్యాకేజీలు పెట్టేసి 20 సంవత్సరాలుగా కట్టాలనేటువంటి మీరు పెట్టినటువంటి దాన్ని కూడా కుదించి 50% కట్టే విధంగా ఈరోజు 1,54,000 మంది పేదవాళ్ళకి ఇంటి కల సహకరించినటువంటి టిట్కో రూపంలో ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప కేవలం ఇళ్ల పేరుతోటి దోపిడీ చేసినటువంటి పరిస్థితి మీది తప్ప టిట్కో ఇళ్ల గురించి కావచ్చు, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల గురించి కావచ్చు, పేదవాడికి ఇల్లు కట్టేటువంటి ఉద్దేశాలు కావచ్చు, మీకు మాట్లాడేటువంటి నైతిక అర్హతలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.